ఎందుకంటారంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్ గా మీరందరూ ఎందుకు నిలబడుతున్నారు? తప్పులు మీరు నిర్ణయించేస్తారా? నేను నిర్ణయించేస్తాను. ఎవరు నిర్ణయించాలండి? ఈ రోజు రవి పైరసీ చేశాడు అని చెప్పి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఓకే, చెయ్యొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. డేటా తీసుకెళ్లి అమ్ముకున్నాడు, అది తప్పు కదా? ఆ విషయంలో మరి అడ్వకేట్స్ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? మీరు చూశారు అమ్ముకోవడం? ఇప్పుడు రవి భార్య గనక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండకపోతే రవి దొరకపోయేవాడు అంటారా? ఎగ్జాక్ట్లీ రవి భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టే రవి దొరికాడు. ఒకవేళ రవి భార్యకి సంబంధం లేదు, మేమే మా స్కిల్స్ వాడి పట్టుకున్నాము అని అంటే గనక. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు ఉన్నారు. చాలా విషయాల గురించి ఆయనతో నేరుగా అడిగి తెలుసుకోవాలనుకుని ఇప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి నరేష్ గారు. నరేష్ గారు, ప్రస్తుతం సమాజంలో ఐబొమ్మ రవి గురించి చాలా హాట్ డిస్కషన్ నడుస్తోంది. ప్రతి అంశం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ సూటిగా నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఆయన చేసిన తప్పు అని అందరూ అంటూనే ఆయన సమర్థిస్తున్నారు, ఆయన ఒక హీరో కింద చూస్తున్నారు. అలాగే మీ అడ్వకేట్స్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటారంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్ గా మీరందరూ ఎందుకు నిలబడుతున్నారు అంటే ఏం చెప్తారు? తప్పులు మీరు నిర్ణయించేస్తారా? నేను నిర్ణయించేస్తాను. ఎవరు నిర్ణయించాలండి? లా, చట్టం, కోర్టులు. అంటే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగింది అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, పోలీసులు కేసు బుక్ చేసినప్పుడు ఆ బుక్ చేసిన కేసుని సమర్థనిస్తూ ఛార్జ్ షీట్, నేర అభియోగ పత్రం కోర్టులో దాఖలు చేసినాక, కోర్టు ఫెయిర్ ట్రయల్ కండక్ట్ చేసినాక, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన తర్వాత కోర్టు విల్ డిసైడ్ అండి. అంటే మన ప్రజాస్వామ్య దేశంలో కోర్టులే అంతిమ తీర్పులు చెప్పేటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఇదంతా కూడా ఇవి ఎంత జరుగుతుందంతా కూడా ఎజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ అండి, ఊహాగానాల ద్వారా మాట్లాడుతున్నారు. రవి తప్పు చేశాడు అని చెప్పని అది కోర్టు పరిధిలో నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మేమేమంటాము అని అంటే కనుక, బీయింగ్ ఎన్ అడ్వకేట్, ఈ రోజు నేను చెప్తున్నాను, బాంబ్స్ పెట్టి సామాన్య ప్రజల్ని ప్రాణాలు హరించేటువంటి తీవ్రవాదులకి కూడా డిఫెండ్ చేయడానికి అడ్వకేట్లు కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మన భారత రాజ్యాంగము రైట్ టు డిఫెన్స్ అనేటువంటి హక్కుని ప్రతి ఒక్కరికి కల్పించింది. ఈ రోజు కలకత్తా లాంటి మెడికల్ కాలేజీలో అత్యాచారం జరిగినటువంటి పరిస్థితుల్లో సదరు నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తికి కూడా ఎవరు అడ్వకేట్లు ముందుకు రాకపోతే సాక్షాత్తు కోర్టు వారే లీగల్ ఎయిడ్ కల్పించి ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేసి తన తరపున వాదించాలి అని చెప్పడం జరిగింది. సో మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది కాబట్టి, ఆ దొంగ ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసు కాబట్టి మీరు కూడా వెళ్ళి ఆ ఇంట్లో దొంగతనం చేసి వస్తాను అని అనడం ఎంత తప్పు, ఇది కూడా అంతే తప్పు. ఈ రోజు రవి పైరసీ చేశాడు అని చెప్పి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఓకే, చెయ్యొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. చెప్పినప్పుడు మేము ఏమంటున్నామంటే కనుక రూల్ ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పి మేము అంటున్నాము. ఆ రూల్ ప్రొసీజర్ ఫాలో కానప్పుడు అది చట్ట వ్యతిరేకం అని చెప్పి మేము అంటున్నాము. ఏ పర్సన్ presumed to be innocent till he is guilty is proven by the concerned court of law. అంటే ఒక కోర్టు తీర్పు ద్వారా ఇతను దోషి అని చెప్పేంత వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి, నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి కూడా నిర్దోషిగానే భావించాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి అడ్వకేట్లు కానీ చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఈ విధంగానే అంటారు. ఇక్కడ ఇంకొక ప్రాథమిక అంశం ఏంటి అని అంటే కనుక, రవి పైరసీ చేశాడు అనే విషయం మీడియాగా కానీ సమాజానికి కానీ ఎలా తెలిసింది? సిపి గారు, సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఛాలెంజ్ చేశాడు, ఇతనే ఐబొమ్మ రన్ చేస్తున్నాడు, ఇతను మేము పట్టుకున్నాము, ఇతని దగ్గర నుంచి హార్డ్ డిస్క్స్ మేము రికవర్ చేసుకున్నాము, దాంట్లో 21,000 సినిమాలు ఉన్నాయి, అతను విశాఖపట్నం వాస్తవ్యుడు, ఈ దేశం యొక్క సిటిజన్షిప్ వదులుకొని కరేబియన్ దేశంలో అతను సిటిజన్షిప్ పొందాడు 85 లక్షలు పే చేసి అని చెప్పి ఆయనే కదా అన్ని చెప్పింది, రైట్? అట్లనే మనకు తెలిసింది. ఈ మీడియా గాని మిగిలిన వ్యక్తులు కానీ ఎవరైనా రవి ముందు మైక్ పెట్టారు అప్పటి వరకు? పెట్టలేదు. అదే పెద్ద పెద్ద స్కామ్ చేసి పొలిటీషియన్ గా చలామణి అయితున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ మీద ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళ ముందు పెడుతున్నారే మైకులు. ఇక్కడ రవి దొరకలేదు కాబట్టి పెట్టలేదు, లేకపోతే కంపల్సరీ రవిని కూడా మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, దొరకలేదు అని అంటే కనుక ఎందుకు దొరకలేదు అంటే మిగిలిన వాళ్ళు ఎందుకు అవైలబిలిటీలో తీసుకున్నారు కదండి? అవునండి, నేనేమంటున్నాను, చట్టం అందరికీ సమానం అయినప్పుడు మిగిలిన కేసుల్లో కేసులు రిజిస్టర్ చేసి
అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఏ విధంగా అయితే గనక మీడియా ఇంటి ముందు పడిగాపులు కాసి వాయిస్లు తీసుకుంటుందో రాజకీయ నాయకులు ఈ సో కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినటువంటి రవి విషయంలో కూడా ఆ విధంగానే అక్కడ వెయిట్ చేసి అతన్ని కారు ఎక్కిస్తున్నప్పుడు కారు నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు కస్టడీకి తీసుకొచ్చారు కదా, కస్టడీకి తీసుకెళ్తున్నప్పుడు మైక్ పెట్టాల్సింది. ఆ సందర్భాల్లో అడిగే ప్రయత్నం మీడియా చేసింది, కానీ రవి మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా మీడియాని అలౌ చేయలేదు మాట్లాడినవడానికి. ఎగ్జాక్ట్, ఇది పాయింట్. పోలీసులు అలౌ చేయలేదు, ఇది పాయింట్. మైక్ పెడితే మాట్లాడలేదు అనేది అసంబద్ధం, అది అసత్యం. ఎందుకంటే కనుక ఆ విజువల్ కూడా ఎక్కడ మీరు టెలికాస్ట్ చేయలేదు. మీరు ఇన్ ద సెన్స్ మీరు కాదు, సమాచారం మీడియా. సో కాబట్టి నేను ఏమంటున్నట్టే కనుక సింగిల్ సైడ్ వర్షన్ ఎప్పుడు కూడా సమాజానికి ప్రమాదకరం అని అంటున్నాను. మరి ఇదే సమాజం యొక్క డేటా 50 లక్షల మంది డేటాని అమ్ముకున్నాడు రవి, అది తప్పు కాదా? అంటే ఇప్పుడు ఆయన సినిమాలు చూపించారు, అది అందరికీ సామాన్యులందరికీ ఊరటనిచ్చే అంశం కాబట్టి అందరూ సంతోషంగా, నేను కూడా యాక్సెప్ట్ చేశాను, అరే మంచి పని చేశాడు ఈ అబ్బాయి అని చెప్పి అనిపించింది. కానీ 50 లక్షల మంది డేటా తీసుకెళ్లి అమ్ముకున్నాడు, అది తప్పు కాదా? ఆ విషయంలో మరి అడ్వకేట్స్ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? మీరు చూశారు అమ్ముకోవడం, పోలీసులు చూశారు చెప్పారు కదా, తను కూడా ఒప్పుకున్నాను. మీరు ఎట్లా మీరేముందు చెప్పాడా? అవును నేను ఒప్పుకున్నాను, నాకు శిక్ష చేయాల్సిందని చెప్పి అతను చెప్పాడా? ఇంతకు ముందు వర్షంలో మీరే చెప్పారు అతను ముందు మైక్ పెడితే మాట్లాడే ప్రయత్నం చేయలేదు, పోలీసులు అలౌ చేయలేదు అని చెప్పని. పోలీసులు వంద చెప్తారండి. నేనేమంటున్నానంటే కనుక పోలీసులు మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, మేము ఇతను అరెస్ట్ చేసామన్నారు. శుంకర్ నరేష్ అనే నేను మీడియా ద్వారా అక్కడ క్రైమ్ జరిగితే కరేబియన్ లో ఇక్కడ కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారని చెప్పని అన్నాను. అన్న వారం రోజుల తర్వాత అడిషనల్ సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారండి, మేము పక్క దేశంలో నేరం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ, న్యాయ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో కూడా దాని మీద మేము ప్రయత్నాలు చేస్తున్నాము, మేము లీగల్ గా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాము సంబంధించిన అధికారులతో అని చెప్పని అన్నారు. ఆ మాట మొదటి రోజు ఎందుకు రాలేదు? రెండో విషయం, మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, ఇతనే పైరసీ చేసి అమ్ముతున్నాడు అన్నారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, ఇతను పైరసీ చేయట్లేదు, టెలిగ్రామ్ సైట్లలోంచి వాటిలోంచి పైరసీ చేసినటువంటి సినిమాల్ని కొనుక్కుని హెచ్డీలోకి మార్చి అప్లోడ్ చేస్తున్నారు అన్నారు. వర్షం మారిందా మారలేదా? మారింది. దెన్ మరి నరేష్ సుంకర్ గారు ఇదే పని ఇంకొక 10 మంది చేశారనుకోండి, దాన్ని సమర్థిస్తారా? నేరం ఎవరు చేసినా కూడా సమర్థించడం అనేది అన్యాయం, అక్రమం, అధర్మం. నేరస్తుడు ఎవరైనా కూడా కఠినమైన శిక్షలు పడాలి. అది నేనే కాదు, ఎవరు చెప్పినా కూడా ఇదే చెప్తారు. మేమేమంటామంటే గనక ఫెయిర్ ట్రయల్ జరిగిన తర్వాత పోలీసులు ఏదైతే గనక ఈ స్పీడు, ఈ దూకుడు ఇప్పుడు చూపిస్తున్నారో, ఇదే దూకుడు, ఇదే స్పీడు అతనికి శిక్ష పడే విధంగా చేయడానికి చూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ విధంగా పాసిబుల్ అవుతుందా అని నేను అడుగుతున్నాను. పాసిబుల్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. అది కదా నా బాధ అంతా, అది కదా నా బాధ అంతా. ఎందుకు అనంటే కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్న ఒక వ్యక్తి అక్కడి నుంచి నేరం జరిగినప్పుడు, అక్కడి నుంచి సర్వర్లు అప్లోడ్ చేసినప్పుడు, అక్కడ ఐపీ అడ్రస్లు, డిఎన్ఎస్లు అక్కడ ఉన్నప్పుడు, అతను ఇండియాకి వచ్చినప్పుడు అతను పట్టుకుని మీరు కేసు రిజిస్టర్ చేసినప్పుడు రేపటి రోజున మీకు నేరం జరిగినటువంటి ప్రదేశానికి సంబంధించిన మీకు ఇంక్రిమేటివ్ మెటీరియల్స్ అని చెప్పని అంటాము కోర్టులో ప్రూవ్ చేయడానికి ట్రయల్లో. అది కావాలి అంటే కనుక ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి కావాలి. ఆ కేసు ప్రాసిక్యూట్ చేయాలి అంటే కనుక ఆ దేశం యొక్క అనుమతి కావాలి. లెటర్ ఆఫ్ రొగటరియన్ అని చెప్పని అంటారు. ఆ యొక్క లెటర్ ని సిఆర్పిసిలో 166A ప్రకారము కేంద్ర ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతితోటి ఆ దేశంతో మన దేశానికి ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోవాలి. 2019 వరకు మన భారతదేశం 62 కంట్రీస్ తోటి ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఉంది. ఆ యొక్క దేశంతో మన దేశం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇదంతా కూడా టెక్నికల్ గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అది జరగదు. అది నేను చెప్తున్నాను. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసి అమెరికా వెళ్తే, అమెరికా నుంచి రాకపోతే సంవత్సరాల కోర్టు వారెంట్లు ఇష్యూ చేసి బ్లూ కార్నరు, రెడ్ కార్నరు, రెడ్ ఆఫ్ రెగ్యులేటరీ అన్ని చేసినా కూడా అతను తీసుకురాలేకపోయారు. అతను అంతటా అతను స్వచ్ఛందంగా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? సుప్రీంకోర్టుకి వెళ్లి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాత అతను వచ్చి విచారణకు సహకరించడం జరిగింది. సో కాబట్టి టెక్నికల్ అంశాలు ఉంటాయి అని అంటాను. ఈ రోజు ఒక 4 సినిమా పెద్దలు కూర్చోబెట్టుకుని మాకు ఛాలెంజ్ చేసాడు, మేము పట్టుకున్నాము, ఇది కాదు అని అంటున్నాను. సినిమా పెద్దలు కూర్చోబెట్టుకుని అన్న పాయింట్ మీరు మాట్లాడారు. ఎందుకంటారు? అంటే వాళ్ళు కూర్చోబెట్టడం వల్లే ఈ కేసు ఇలా లీక్ గా అయిపోయింది అనుకోవచ్చు. ప్రజల నుంచి రవికి మద్దతు ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు? ఆ సినిమా పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని సిపి గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల. వాళ్ళు కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. సరే బాధితులుగా ఉన్నారు అని అనుకుందాం. అంటే వాళ్ళు సినిమాలు పైరసీకి గురి అని చెప్పని. ఇక్కడ సివిల్ సర్వీస్ రూల్స్ అని చెప్పని ఉంటాయి. అంటే అధికారులు పనిచేయాలి అంటే కనుక ఆ సివిల్ సర్వీసెస్ రూల్స్ లో సుప్రీంకోర్టు క్లియర్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారికి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. పోలీస్ అధికారులు ఒక సెన్సేషనల్ క్రైమ్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పని. ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు? ఈ రోజు ప్రతి ఒక్క కేసులో కూడా
ఆ విధంగానే కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు పెడుతున్నారా? లేదు. మరి ఎందుకు ఈ కేసులో పెట్టారు? ఎందుకు వాళ్ళు పిలిపించారు? వాళ్ళు బాధితులుగా ఉంటే నోటీస్ ఇవ్వండి, మీరు ఎంత నష్టపోయారు, ఏ విధంగా నష్టపోయారు ఏంటి అని చెప్పి పిలిపించుకోండి విచారణకి. ప్రెస్ మీట్ పెట్టుకోవడం ఏంటండి? ఇది పబ్లిసిటీ పిచ్చినా? క్రీడాకారులకు ఉంటది, రాజకీయ నాయకులకు ఉంటది, సినిమా తారులకు ఉంటది. దౌర్భాగ్యం ఏంటండి పోలీస్ అధికారులకి ఏంటి? అక్కడ హైడ్రా రంగనాథ్ దగ్గర మొదలైంది ఆ ట్రెండ్, ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. మేమేమంటాము అని అంటే కనుక మీ యొక్క స్కిల్స్ ని ఇన్వెస్టిగేషన్ లో చూపించండి అని అంటున్నాం. ఓకే, ఇప్పుడు రవి భార్య గనక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండకపోతే రవి దొరకపోయేవాడు అంటారా? ఎగ్జాక్ట్లీ రవి భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టే రవి దొరికాడు. ఒకవేళ రవి భార్యకి సంబంధం లేదు, మేమే మా స్కిల్స్ వాడి పట్టుకున్నాము అని అంటే గనక మూవీ రూల్స్ ని పట్టుకోవచ్చుగా, బొప్పం సైట్ ని పట్టుకోవచ్చుగా, మిగిలిన పైరసీ వాళ్ళని పట్టుకోవచ్చుగా, ఎందుకు పట్టుకోవట్లేదు? ఇంకొక విషయం, రవికి నిఖిల్ అనే వ్యక్తి పోస్టర్స్ డిజైన్ చేసి ఇస్తారని చెప్పని అంటున్నారు. నిఖిల్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎబేట్మెంట్ ఆఫ్ క్రైమ్ కదా, ఒక నేరం చేయడం ఎంత తప్పో నేరాన్ని ప్రేరేపించడం కూడా అంతే తప్పు కదా. అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతను ఎందుకు ఇంట్రాగేట్ చేయట్లేదు? అతను ఎందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదు? ఏం జరుగుతుందండి? ఇప్పుడు మాలాంటి వాళ్ళు నోరు ఎత్తకపోతే ఇక్కడ రవీనా, మహేష, సురేష్ అన్నది కాదు సమస్య, చట్టం తన పని తను చేస్తుందా లేదా అనేది సమస్య. మరి చట్ట ప్రకారం చెప్పండి, 50 లక్షల మంది డేటా స్కామర్స్ అమ్మేశారు ఒక వ్యక్తి, ఎటువంటి శిక్షలు ఉంటాయి వాటికి? ఇప్పుడు అమ్మేడో లేదో మీకు తెలియదు, నాకు తెలియదండి, వాళ్ళు చెప్తున్నారు. సినిమాలో అభియోగం ఉంది, ఎగ్జాక్ట్లీ అభియోగం ఉంది, ఆరోపణ ఉంది, కరెక్ట్. 21,000 సినిమాలు అంటున్నారు. ఎప్పుడు లెక్క పెట్టారండి పోలీసు వాళ్ళు 21,000 సినిమాలు ఉన్నాయి దాంట్లో అని చెప్పని? ఈవినింగ్ పట్టుకున్నారు, పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టారు. లెక్క పెట్టారా? 21,000 సినిమాల పేర్లు ఎక్సెల్ షీట్లో వేసుకుని చూపిస్తారా మీకు? ఏంటండి ఇది? ప్రాక్టికాలిటీ ఉండాలి. అంటే ఏ చెప్పినా నమ్ముతారు అని అంటే కనుక సరే, మీకు అధికారం ఉండొచ్చు, యూనిఫామ్ ఉండొచ్చు, మీరు ఏ చెప్తే అదే సమాజంలోకి వెళ్ళొచ్చు. కానీ ఎవరో ఒకరు ఏదో ఒక దగ్గర అయితే కనుక నోరు ఎత్తుతారుగా, మీరు అది గుర్తుపెట్టుకోవాలిగా. ఒకవేళ అమ్ముంటే అది ముమ్మాటికి కూడా సమాజానికి థ్రెట్, అది తీవ్రవాదం వైపు వెళ్తుంది అది డాటా అనేది. ఈ రోజు ప్రైవసీ బ్రీచ్ అది. సుప్రీంకోర్టు కూడా ఎన్నో తీర్పుల్లో ఈ యొక్క ప్రైవసీ బ్రీచ్ గురించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో కాబట్టి నిజంగా కనుక చేసి ఉంటే గనక ఈ యొక్క డాటాని ఏ విధంగా ప్రొక్యూర్ చేశాడు, ఏ సైట్స్కి అమ్మాడు, ఏ లింక్స్ ద్వారా అమ్మాడు, ఆ అమ్మినందుకు అమౌంట్స్ ఏ రూపంలో తీసుకున్నాడు, ఇవన్నీ కూడా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి అని నేను అంటున్నాను. అలా చేయకోకుండా నోటికి ఏదోస్తే అది చెప్పేస్తే 51 లక్షలు దాంట్లో సుంక నరేష్ ఉన్నాడా లేదా? ఫస్ట్ పాయింట్. ఉంటారు, మీరు చూస్తుంటే మీరు కూడా ఉంటారు. అదే అంటున్నాను, ఆ డాటా వాళ్ళు అంటున్నారు కదండి, 51 లక్షలు 50 లక్షలు సమీక్షించాడు, దాంట్లో సుంక నరేష్ ఉన్నాడా లేడా, మీరున్నారా లేరా, అట్లీస్ట్ ఒక 10 మంది పేర్లు చెప్పండి. ఆ డాటాలో వాళ్ళు కనిపెట్టింది ఎవరున్నారు? సామాన్యులు చాలా మంది ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. మా డేటా ఉండనే పోతే పోనీ, మనకేం అంత పెద్దగా విషయాలు లేవు కాబట్టి వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్ద విషయమే, డేటా చోరీ అన్నది చాలా పెద్ద విషయము. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, పబ్లిక్ నుండి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం ఈ టికెట్ల రేట్లు పెరిగిపోవడము, అంటే మల్టీప్లెక్స్ లోని పాప్కార్న్స్ రేట్లు పెరిగిపోవడం, కూల్ డ్రింక్స్ పెరిగిపోవడం, వీటన్నిటిని కంపేర్ చేసుకుని ప్రజలు అరే ఇదే బెస్ట్, చేశాడు, మాకు కొంచెం ఆనందాన్ని అందించాడు కాబట్టి ఈ అబ్బాయికి మనం సపోర్ట్ చేయాలన్న సదుద్దేశంతో సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకని ఆ దిశగా ఆలోచించట్లేదు? ఇప్పటి వరకు కూడా అట్లీస్ట్ మేము టికెట్ ధరలు తగ్గిస్తామని కానీ మిగతా అంశాల్లో మేము కేర్ తీసుకుంటాము, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము దీన్ని దృష్టిలో తీసుకుని మార్పులు చేర్పులు చేసుకుంటాము, ఇంకెవరు పైరసీ చేయకండి, మమ్మల్ని బాధ పెట్టకండి అని ఎందుకు వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు? ప్రజలు యొక్క మనస్తత్వం ఏంటి అని అంటే గనక, వాళ్ళకంటూ బేసిక్ గా ఇన్ నేచర్ ఒక ఆలోచన, ఒక అభిప్రాయం అంటే ఏముండదండి. మీరందరూ ఏం చూపిస్తే అదే వాళ్ళ ఆలోచన. ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కదా. సో కాబట్టి ఈ యొక్క ఇష్యూ ఈ రోజు జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి పని చేశాడు. ఈ రోజు ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని అంటే కనుక 2,000 రూపాయలు ఇన్క్లూడింగ్ పాప్కార్న్, అదేవిధంగా కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ కాస్ట్ ఉంది అని చెప్పి అని అంటున్నారు. ఇంకా 2 రోజుల తర్వాత వేరే టాపిక్ వస్తుంది మనకి. ఏదో ఈ హీరోయిన్ వాడితో తిరిగిందని చెప్పు, లేదంటే ఈ రాజకీయ నాయకుడు అక్కడ దొరికాడని చెప్పాను, అది మొత్తం ఈ యొక్క ట్రాఫిక్ అంతా కూడా అటు డైవర్ట్ అవుతుంది. ఈ విషయాన్ని మర్చిపోతారు. ఆ విషయం బిజినెస్ చేసుకునే వాళ్ళకి, రాజకీయ నాయకులకి చాలా బాగా తెలుసు. సినిమా పెద్దలు అని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళు ప్యూర్ కమర్షియల్, వాళ్ళకి ప్రజల్ని ఏ విధంగా వాడుకోవాలి అనే విషయం తెలుసు. కాబట్టి 4 రోజులు కామ్గా ఉన్నాం అనుకోండి, ఈ విషయం మర్చిపోతారు.
దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలని ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బిజినెస్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచించడమే కరెక్ట్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, చిరంజీవి ఇలాంటి వాళ్ళందరూ సినిమాలు తీశారు చాలా మంది. అప్పుడు ఇంతంత బడ్జెట్ మూవీస్ లేవు. చిన్న చిన్న బడ్జెట్ లో తీశారు. కుటుంబం అంతా వెళ్ళి శుభ్రంగా చూసేవారు, ఎంజాయ్ చేసేవారు. వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్ వచ్చేది. ఎందుకు ఇన్ని వేల కోట్లు పెట్టేసి సినిమాలు తీయాలి, ఎందుకు సామాన్య ప్రజల మీద భారం మోపాలి అని కూడా ప్రజలు అంటున్నారు. అంటే ఒక సినిమాని ఎంతైనా అమ్ముకునే ఆ స్వేచ్ఛ ఒక ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి ఇచ్చిన మన సొసైటీ రైతుకి ఎందుకు ఇవ్వట్లేదు? తన పంటని ఎంతైనా అమ్ముకునే హక్కు రైతుకి ఎందుకు ఇవ్వట్లేదు? అసలు వీళ్ళకి ఎవరిచ్చారు? 100 కోట్లు పెట్టి సినిమాలు తీసే రైట్స్ ఎవరిచ్చారు వీళ్ళకి? దానికి సంబంధించి ఆన్సర్ ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ చెప్పేశాడండి. ఏమని? మిమ్మల్ని వచ్చి మేమన్నా చూడమంటున్నాం ఆ సినిమాలు చూస్తే చూడండి, లేకపోతే మానేయండి. మిమ్మల్ని ఏమైనా ఇంటికి వచ్చి బ్రతిమాలుతున్నాం సినిమా చూడాలని చెప్పని అనేశారు. సో కాబట్టి ఈ చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ మాట అన్నా కూడా ప్రేక్షకులు సిగ్గు లేదు కాబట్టి వెళ్ళి చూస్తున్నారు. మరి అదే రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎవరి కోసం తీస్తున్నాడు? ఇంట్లో వేసుకోవచ్చు కదా, ఎందుకు థియేటర్ లో వేస్తున్నాడు? ఎందుకు ప్రమోషన్స్ చేస్తున్నాడు? ఎందుకు పబ్లిక్ ని పిలిచి మా సినిమాలు చూడండి అని ఎందుకు అడుగుతున్నాడు? అతను బిజినెస్ మ్యాన్ అండి, డబ్బులు సంపాదించుకుంటాడు, ఏదైనా మాట్లాడతాడు. ప్రేక్షకుడికి ఉండాలి కదా ఆ ఇంగిత జ్ఞానం. ప్రేక్షకుడికి లేనప్పుడు వాళ్ళు అట్లా చేస్తారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక, మీరు అన్నారు రైతుకు ఎందుకు మద్దతు ధర గాని తను పండించిన పంటకి తానే రేటు డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు లేదు, సినిమా పెద్దలకి ఎందుకు ఉందని చెప్పని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక, సినిమా అనేది ఒక గ్లామర్ ఇండస్ట్రీ. ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అని అంటే కనుక, ఆ ప్రభుత్వాలు ఏర్పడేదానికంటే ముందు పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టి అభ్యర్థులు గెలిచిన తర్వాత ఏర్పడే ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఫండ్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎవరిస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ ఇస్తుంది. సో ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే కోట్ల రూపాయల ఫండ్ తీసుకుని ఈ రోజు రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రభుత్వాలను ఏర్పరచుకుంటున్నాయి. ఏర్పరచుకున్న తర్వాత క్విట్ ప్రోకో కింద వాళ్ళకి ఏం చేస్తున్నాయి? మీ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఒక వారం రోజుల వరకు 200 రూపాయలు ఉన్న టికెట్ ని 800 అమ్ముకోండి, మందేగా జీవం ఇచ్చేస్తా అని చెప్పని అంటున్నాయి. ఇదే రైతు దగ్గరకు వస్తే రైతు ఫండ్ ఇవ్వకుండా 2000 రూపాయలు నోట్ ఇస్తే నేను ఓటేస్తా అని చెప్పని అంటున్నాడు. అందరు రైతుల గురించి మాట్లాడలేదు. అంటే రైతు అనే వ్యవస్థ అని అంటే గనక సామాన్య వ్యవస్థ అని చెప్పి నా ఉద్దేశం. రైతు వ్యవస్థ అంటే సామాన్యులు అనే వ్యవస్థ. నోటు తీసుకుని ఓటేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి ఫేవర్ చేస్తారు? సొసైటీలో ఫండ్స్ ఇచ్చేట వాళ్ళకి, వాళ్ళ కనుసన్నలో నడిచే వాళ్ళకి వాళ్ళు చేస్తారు. సామాన్య ప్రజలకు ఎందుకు చేస్తారు? సామాన్య ప్రజలు మాకు నోటేని చదువుకున్న వ్యక్తులు ఉంటారు. ఎలక్షన్ అప్పుడు ఎంతమంది విద్యావంతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు? వాళ్ళు చేయరు. ఎవరు గెలిచినా నాకేమైనా ఆధార్ కార్డు ఇచ్చేది ఉందా, రేషన్ కార్డు ఇచ్చేది ఉందా అని చెప్పని అంటారు. మిగిలిన వాళ్ళు నోట్ తీసుకుని ఇస్తుంటారు. అందుగురించి ఈ దుస్థితి. ఎందుకు ఓటేయట్లేదు అంటే యువత ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి, మాకేం బెనిఫిట్స్ లేవు కాబట్టి మేము ఎందుకు వేయాలి అని ఆలోచిస్తున్నాం. సిగ్గుండాలండి బెనిఫిట్లు అడగడానికి. కాలు చేతులు సవ్యంగానే సక్రమంగానే ఉన్నాయి కదండి. ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం రాజకీయ నాయకులు లేదా? మేము పార్టీ అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము చాలా ఉద్యోగాలు ఇచ్చేస్తాము, ఉద్ధరించేస్తామని కబుర్లు చెప్తారు. రోడ్లు వేస్తాము, అవి వేస్తాం, ఇవి వేస్తామని చాలా ప్రగల్భాలు పలుకుతారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారు. అవన్నీ ఆచరణలోకి వచ్చేసరికి జీరో. మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయంటే మళ్ళీ మొదలు పెడతారు, ఏవో తూతు మంత్రంగా 1-2 చేస్తూ ఉంటారు. మరి ఇదంతా చూసి వెక్స్ అయిపోయి మేము ఎందుకు వేయాలి అని ఆ దిశగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దూరంగా వెళ్ళిపోవడము, సమస్యను ఎదుర్కోకుండా దూరంగా పరిగెట్టడం అనేది పిరికివాని చర్య అండి. పిరికి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఈ రోజు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఈ ప్రధానమైన ఎజెండా ప్రభుత్వానికి. సో ఇవి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో 2 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము అని అంటే కనుక అంత స్థాయి శక్తి ప్రభుత్వం మీద ఉండదు. ఈరోజు కొంతమంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల వైపు అవి కావాలి అని చెప్పి కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు. మిగిలిన అందరూ కూడా గతంలో పరిస్థితి చూస్తే అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు అక్షరాస్యత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు, ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఉంటున్నారు, సిఏ, అడ్వకేట్, ఇట్లా అంటే ఉన్నతమైనవి ఉన్నాయి. వాళ్ళ స్కిల్స్ తోటి ప్రైవేట్ సెక్టార్లోటి వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగి పిల్లల్ని 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ప్యాకేజెస్ తోటి ఎందుకు కంపెనీస్ తీసుకుని వెళ్తున్నాయి? ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక మిత్ అండి, దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మీ తండ్రి గారి కాలంలో, మా తండ్రి గారి కాలంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కనుక పిల్లనిచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాను వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయింది కదండి. శంకర్ గారు, ఇప్పుడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు అడగట్లేదండి. ప్రైవేట్ కంపెనీస్ అయినా ఎక్కువ పెట్టి
మాకు అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని అడుగుతున్నారు తప్పించి మాకు గవర్నమెంట్ జాబే కావాలి, గవర్నమెంట్ బెనిఫిట్స్ కావాలని ఎవరు అడగట్లేదు. అందరూ చదువుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇల్లీగల్ గా లే ఆఫ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుని అమ్మయ్య జాబ్ వచ్చింది అనుకునేసరికి అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోద్దో తెలియని పరిస్థితి. అలా ఇల్లీగల్ గా లే ఆఫ్స్ చేస్తున్న కంపెనీస్ మీద మనం లీగల్ గా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఆబ్వియస్లీ లేబర్ కమిషనర్ ఉంటాడు. లేబర్ కమిషనర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ యాక్షన్ తీసుకోవడానికి. కాకపోతే కనుక చట్టం న్యాయం అనేది అది టైం టేకింగ్ ప్రొసీజర్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ లాయర్ల చుట్టూరు కోర్టుల చుట్టూరు ఎవరు తిరుగుతారా బాబు అని చెప్పని వాటిని విడిచిపెట్టేసుకుని ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలకి ప్రైవేటు ఉద్యోగాలు కంపెనీలు తీసుకురావాల్సిన ప్రాథమిక బాధ్యత ఉంది, చేస్తున్నాయి. నేను ఏమంటాను అంటే గనక ఒక హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేని ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటు అనే ఆయుధం ఉంది కదా, 5 సంవత్సరాల్లో తీసి అవతల పడేయండి వాడిని. వేరే తోడు వస్తాడు, వాడిని కూడా తీసి అవతల పడేయండి. ఆటోమేటిక్ గా మార్పు మొదలవుతుంది, భయం మొదలవుతుంది, వెన్నులో వణుకు మొదలవుతుంది. కానీ ఆ మార్పు రానంత వరకు ఈ మార్పు కూడా జరగదు. ఇట్స్ ఎ చైన్ అండి. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇది రొటీన్ ప్రక్రియ. సినిమా రేట్లు అనేవి మారవు, థియేటర్లు మారవు, వాళ్ళు పిండుకు తింటానే ఉంటారు. జనం వెళ్ళి చూడటం మానేస్తారంటే కనుక మారరు, వీళ్ళు మారరు, ఎవరు మారరు. కాబట్టి కంటిన్యూ అవుతూ ఉంటాయి, జరుగుతుంది. రవి అనేది ఈ రోజు ఐబొమ్మ రవి విషయమే కాదండి, రేపొద్దున ఇంకొక మహేషో ఎల్లయ్యో పుల్లయ్యో జరుగుతూ ఉంటాడు. ఒక నేరాన్ని ఆపడం మీ తరం నా తరం ప్రభుత్వ తరం ఎట్లా అవుతుందండి? ఒకవేళ నేరం ఆపితే గనక రాజ్యాంగం పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? పోలీస్ స్టేషన్లు, పోలీసు వ్యవస్థ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ తీసేసి అయిపోతుంది కదా. సో మనం ప్రివెంట్ చేయలేం, అవగాహన పెంచాలి. ఇప్పుడు ఈ రోజు బలగం అనే సినిమా తీశారండి, ఊరున తెర పెట్టి మరీ సినిమాని చూపించారు. అటువంటి సినిమాలు తీయాలి, కుటుంబ విలువలకు సంబంధించి అటువంటి సినిమాలు తీయాలి. ఆ విధంగా ముందుకు తీసుకురావాలి. నీకు ఊర్లో తెర మీద సినిమా వేస్తానంటే కనుక బుద్ధునోడు ఎవడైనా సరే డౌన్లోడ్ చేసి చూస్తాడా పైరసీ మూవీని? అయిపోయా. ఈ రోజు క్లబ్ లో మెంబర్షిప్ గురించి మీకు తెలిసే ఉంటది. ఏంటి బెనిఫిట్ అంటే, మీరు సంవత్సరానికి ఒక మెంబర్షిప్ తీసుకుంటే గనక మీరు వెళ్ళి ఆ యొక్క రెస్టారెంట్ లోనో ఆ క్లబ్ లోనో ఒక రోజు స్టే చేస్తే గనక బయట వ్యక్తికి 5,000 రూపాయలు ఒక రూమ్ కి తీసుకుంటే, క్లబ్ మెంబర్షిప్ ఉంటే గనక మీకు 2,500 3,000 రూపాయలకి ఇస్తారు. అదే ఒక ప్లేట్ బిర్యానీ ఏదైనా తింటే బయట వ్యక్తులకు 1,000 రూపాయలు తీసుకుంటే మీకు 500 రూపాయలు తీసుకుంటారు. అంటే బెనిఫిట్ ఉంటుంది. ఆ విధంగానే థియేటర్ కి సంబంధించి కూడా ఒక ఫ్యామిలీకి బెనిఫిట్ కార్డ్స్ ఇవ్వాలి, క్లబ్ మెంబర్షిప్ ఇచ్చినట్టు. ఆ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సినిమా, అది చిన్న సినిమా కానివ్వండి పెద్ద సినిమా కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డే, సాటర్డే సండే మండే అనే తేడా లేకుండా వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా టికెట్ రేటు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకుంటాడు కాబట్టి వీకెండ్ వచ్చింది అని అంటే కనుక తీసుకుని వెళ్ళి చూస్తారు. మళ్ళీ వాళ్ళకి ఏం బెనిఫిట్ ఇవ్వాలి అని అంటే కనుక వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళొచ్చు, వాటర్ తీసుకుని వెళ్ళొచ్చు. వాళ్ళకి ఒకవేళ కొనుక్కున్నా కూడా బయట ఎంఆర్పీ రేట్ ఎంత ఉందో అంతే ఎంఆర్పీ రేట్ తీసుకోవాలి. ఎవరైతే కనుక మెంబర్షిప్ కార్డు తీసుకోరో వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు యాజ్ యూజువల్ ఇప్పుడు ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వండి, అప్పుడు సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పినవి అన్ని చేస్తే మనం అద్భుతాలు వెండి తెర మీద చూడలేం, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉండాలి. ఇప్పుడు బాహుబలి లాంటి అద్భుతాలు, ఒక 500 కోట్లు టర్న్ ఓవర్ తీసుకొచ్చిన సినిమా లాంటి అద్భుతాలు చూడాలి అంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంది కదా. 100 కోట్లు పెడితే 500 కోట్లు వస్తుంది. మరి మేము ఎందుకు అంతంత పెట్టి తీయాలి, మీరు ఇన్ని బెనిఫిట్స్ అడుగుతున్నప్పుడు అని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అంటారు. మీరు చిన్న వాటికి మర్చిపోతున్నారు, వాళ్ళు 500 కోట్లు కాదు 5 లక్షల కోట్లు పెట్టి సినిమా తీయమని చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక మొదటి 2-3 రోజుల్లోనే కలెక్షన్స్ రాబట్టాలి, సినిమా టాక్ బయటకు వెళ్లే లోపు అని చెప్పని ప్రభుత్వాలతో మాట్లాడుకుని సినిమా రేట్లు పెంచుతున్నారు కదా. ఒక సెగ్మెంట్ పీపుల్ మాత్రమే వెళ్ళి ఆ సినిమాలు చూస్తున్నారు కదా, వాళ్ళు చూసే కలెక్షన్స్ తోనే కదా మీరు గ్రాస్ నెట్ అని చెప్పని అంటున్నారు. మిగిలిన సెగ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, పైరసీ ద్వారా చూస్తున్నారు. ఆ సెగ్మెంట్ అమౌంట్ పోతుంది కదా. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కనుక ఆ సెగ్మెంట్ కూడా ఇక్కడికి వస్తుంది కదా, ఆ అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది కదా. సో మీరు పెట్టిన అమౌంట్ మీకు వచ్చేస్తుంది. గుడ్ లాజిక్. దెన్ తెలివి ఉండాలండి, బుర్ర ఉండాలి. ఈ రోజు డబ్బులు ఉన్నాయి కదా సినిమాలు తీస్తాం కదా అని చెప్పి మేము పెద్ద మనుషులు అని చెప్పి మీరందరూ పెద్ద మనిషి సినిమా పెద్దలు అని చెప్పి మీరు అంటున్నారు. పెద్ద మనిషి అంటే ఏమైనా ఉందా, లీగల్ డెఫినేషన్ ఏమైనా ఉందా? నాకు తెలిసి పెద్ద మనిషి అంటే కనుక 40 సంవత్సరాలు దాటి పడితే పెద్ద మనిషి అని చెప్పని, వయసు ప్రకారంగా పెద్ద మనిషి అని చెప్పని అంటారు. అంతే తప్ప తెల్ల సొక్క వేసుకుని సీపీతో కూర్చుంటే పెద్ద మనిషి అంటారా? కళ్ళద్దాలు పెట్టి ఒక మంచి కెమెరామెన్ తోటి ఫోటో కొట్టి ఫేస్బుక్ లో పెడితే పెద్ద మనిషి అంటారా? కాదులేండి, కొన్ని సినిమాలు ఒక 50 సినిమాలు తీశారు, మంచి పొజిషన్ లో క్లిక్ అయిన సినిమాలు తీశారు కాబట్టి పెద్ద మనుషులను సంబోధిస్తున్నారు. పెద్ద మనిషి ఎవరో తెలుసా? 100 రూపాయలు ఉన్న టికెట్ ని కూడా 500 కొని సినిమా చూసి బయటికి వచ్చేటోడు పెద్ద మనిషి, సామాన్య ప్రేక్షకుడు. ఎగ్జాక్ట్లీ. ఆడ రూపాయి పెట్టకపోతే వీడి పెద్ద మనిషి ఎట్లా అయ్యాడండి? వాడి శ్రమ, వాడి రక్తం. సో ఇప్పుడు మార్పు రావాల్సింది ప్రజల్లో అంటారు. 100% అబ్సల్యూట్లీ స్ట్రైట్ ఆన్సర్. ప్రజలు సీరియస్ గా తీసుకుని ఈ విషయాన్ని, మనం ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, మనం ఎందుకు టికెట్లు పెట్టి వాళ్ళని పెద్ద మనుషులు చేయాలి, మనం మనలాగే ఉందాం, మన ఫ్యామిలీని బాగు చేసుకుందాం అని ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి
సినిమాలు చూడడం తగ్గిస్తే బాగుంటది అని మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు. 100%. ఇంకొక చిన్న లాజిక్ చెప్తానండి. ఈ రోజు కొత్తగా రిలీజ్ అయిన సినిమా 40 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత ఓటీటీలో వస్తుంది. అవును. కుటుంబంలో 10 మందో 6 4 ఉంటే గనక ఓటీటీలో క్లియర్ హెచ్డి ప్రింట్ వస్తుంది. అవును. యాడ్స్ కూడా ఉండవు దాంట్లో, చూడొచ్చు. బట్ స్టిల్ థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తున్నారు కదా, దాని అర్థం ఏంటి? సో ఈ విధంగా మీరు కూడా ఆలోచించండి. మెంబర్షిప్ లాంటి పథకాలు అంటే ఎటువంటి పథకాలు తీసుకుని వెళ్తే బాగుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడానికి ఉచిత బస్సులు, సిలిండర్లు, ఉద్యోగాలు, ఈ విధంగా ఏవైతే కనుక ప్రోత్సాహాలు, రాయితీలు కల్పిస్తాం, కొత్త పరిశ్రమలు రావాలి అంటే కనుక రాయితీలు కల్పిస్తాం అని చెప్పని అంటుందో, పవర్ ఫ్రీ అంటుందో, సింగిల్ విండో ఎజెండా అంటుందో, మీరు కూడా ఆ దిశగా ఆలోచించండి. అంతే తప్ప ఐబొమ్మ రవి గారు అట్లా చేశాడు, ఈ ఎల్లయ్య గారు ఇట్లా చేశాడు, పుల్లయ్య గారు ఎట్లా చేసినట్టే కనుక మీ తరం కదా దాన్ని ఆపడానికి ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక్క సీతారాం డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. ఏది చెప్పండి. ఒక్క సీతారామరాజుని అరెస్ట్ చేస్తే 100 మంది వచ్చారు, ఒక రవిని అరెస్ట్ చేస్తే 100 మంది వస్తారు. సినిమా వాళ్ళకి సినిమా డైలాగ్ లోనే సమాధానం చెప్పాలి అంతే. ఓకే, ఒక కిక్ సినిమా ఇలాంటివి చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఓకే మనం ఎందుకు పబ్లిక్ సర్వీస్ చేయకూడదు, ఈ రకంగా చేస్తే బాగుంటదని కూడా వాళ్ళు ఇక్కడ ఉరి శిక్ష వేయాలి లేదంటే కనుక ఇది కంప్లీట్ పాత్ర వేయాలని చెప్పినప్పుడు సాక్షాత్తు సివి ఆనంద్ గారు కూడా మొదట ఏమన్నారు, ఇక పైరసీ అనే దానికి అంతం పలుకుతాము, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తామని చెప్పని అన్నారు. ప్రజల నుంచి మద్దతు పెరిగిన తర్వాత ఆయన ఏమన్నారు, ఒక రవి తోటి అంతమయ్యేది కాదు ఇది, రవి అసలు పైరసీ చేయలేదు, డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశాడు అని చెప్పని అన్నారు. ఇంకొక 15-20 రోజులు అయిపోయింది, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీరు ఇదే దాని మీద సీరియస్నెస్ ఉంటే నా దగ్గరికి రండి, వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ నేను చూపిస్తా, దాంట్లో ఏముండదు. చిన్న లాజిక్ అండి. ఈ రోజు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు సైబర్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. మీ అందరూ తెలిసిన విషయమే, గత 5 రోజుల క్రితము మీ యొక్క మీడియా రంగానికి సంబంధించిన ఒక లేడీ జర్నలిస్టు ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్ కి గురయ్యి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆమె ఫోన్ గుంజుకుని ఆమెని అవహేళన చేసి కూర్చోబెట్టారు 3 గంటలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో. తెలీదా మీకు? ఇది అయిపోయిందని తెలుసుకోండి, పేరు ఎందుకు చెప్పడం కానీ. సో అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందండి. మరి చెప్పండి ఏం చెప్తారు? సామాన్యులకి తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప మీరు అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు. నిర్బంధం అన్నది వైలేషన్ ఆఫ్ ద ఆర్టికల్ 21. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.